ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఒక్కో రోజులో 95% మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయింది. రికార్డు స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. 61,60,825 మందికి పెన్షన్లు అందించింది ప్రభుత్వం. లబ్ధిదారులకు 4,159 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న ఇంత వేగంగా జరగని పంపిణీ 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో 12 గంటల్లో పంపిణీ చేశారు. ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఒక్కో రోజులో 95% మేర పెన్షన్ల పంపిణీ పూర్తయింది. రికార్డు స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. 61,60,825 మందికి పెన్షన్లు అందించింది ప్రభుత్వం. లబ్ధిదారులకు 4,159 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న ఇంత వేగంగా జరగని పంపిణీ 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో 12 గంటల్లో పూర్తయింది. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తా ఉంది. ఒక్క రోజులోనే 95% మేర పెన్షన్లు పంపిణీ చేశామని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేశామని సాయంత్రం 7 గంటల సమయానికి దాదాపు 94.15% మేర పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. 61,60,825 మందికి పెన్షన్ పంపిణీ చేయడం ద్వారా 4,000 దీనికి సంబంధించినటువంటి 4,000 పైగా దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక పెన్షన్ల పంపిణీ 4,159 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీ అందజేస్తామని చెప్తున్నారు. 2,65,000 మంది వాలంటీర్లు ఉన్నా కూడా గతంలో ఎన్నడూ చేయని విధంగా ఈ స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేశామని చెప్తున్నారు. 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతోనే ఈ స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేశామని 12 గంటల వ్యవధిలోనే ఈ పంపిణీ కార్యక్రమం జరిగిందని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. గత ప్రభుత్వం హయాంలో 2.65 మంది వాలంటీర్లు ఉన్నా కూడా ఒక్క రోజులో కేవలం 88% పంపిణీ చేయగా ఈసారి రికార్డు స్థాయిలో చేశామని చెప్పారు. ఈ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే కనుక అధికారులు అద్భుతంగా పనిచేస్తారు ఉద్యోగులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భంగా అభినందనలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.